సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నమ్మి గజ్వేల్ ప్రజలు 3 సార్లు గెలిపిస్తే ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఫామ్ హౌస్ నుండి గజ్వేల్ ప్రజల సమస్యలు పరిష్కరించాలని 2 సార్లు సీఎం హోదాలో ఉండి పట్టణ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదని 200 మీటర్ల రింగ్ రోడ్డు పూర్తి చేయలేదని ఇందిరా పార్క్ కోటమైసమ్మ రోడ్డు పూర్తి చేయలేదని మున్సిపాలిటీ పరిధిలో ఏ ఒక్క వార్డులోనైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు పూర్తి చేశారని ఆయన ప్రశ్నించారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన బంగ్లాలు బూతు బంగారుగా మారాయని ప్రజలకు అవసరం లేకుండా బస్టాండ్ మహతి ఆడిటోరియం నిర్మించారని తెలిపారు. ప్రజలకు మన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ 2 సార్లు సీఎంగా ఒక్కసారి ప్రతిపక్షంగా ఉన్నావు 2 సార్లు సీఎంగా ఉండి గజ్వేల్ ప్రజలకు ఈరోజు అభివృద్ధి అంటున్నావు. అభివృద్ధి చేసింది ఏముంది? ఈరోజు ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు నిన్ను అడుగుతున్నారు. 3వ ప్రతిపక్షంగా ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు గజ్వేల్ నియోజకవర్గానికి. గజ్వేల్ ప్రజలు అడుగుతున్నారు ఏమని నిన్ను, మా ఎమ్మెల్యే ఎటువా, మా అభివృద్ధి ఎటువా, మాకు అడిగేటోళ్ళు ఎవరు అని ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి కేసీఆర్ నిన్ను అడుగుతున్నారు. నువ్వు ఈరోజు ఇంతవరకు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలే. కేసీఆర్ ఫామ్ హౌస్లో మంచిగా అక్కడనే ఉండి నువ్వు బయటకు వస్తావు. ఎందుకు వస్తావు? ప్రజలకు చెప్పవలసిన జవాబుతనం ఈరోజు వచ్చింది. ఈరోజు వచ్చిందంటే ఎందుకు అంటున్నా అంటే, ఏదైతే నువ్వు రజోత్సవాన్ని 25 సంవత్సరాలు ఏదైతే సభ పెట్టుకున్నావో ఆ సభకు నువ్వు తాతాలను ఆడుతున్నావు. కానీ సరే ఆడు పెట్టుకో, ఎవరి తండ్రిలో సభలు పెట్టుకోగా. అయితే ఈ 3 సార్లు నిన్ను ఈరోజు గజ్వేల్ ప్రజలు నిన్ను కడుపులో పెట్టి చూసుకున్నారు, ఎమ్మెల్యే గెలిపించారు. కానీ ప్రజలకు నువ్వు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నావు. ఒక్కసారి గజ్వేల్కి వచ్చినావా, గజ్వేల్ పట్టణానికి వచ్చినావా, ఊళ్ళో పోయినావా, జనాలు నడుచుకున్నావా, అమ్మ నీకు ఏమొస్తుంది, నీకు ఏం కావాలి, ఈ సీసీ రోడా ఇదా గదా అని అడిగినవా? అలా కష్ట సుఖాలు తెలుసుకున్నావా? ఎమ్మెల్యే ఉన్నావు, ప్రతిపక్ష కేబినెట్ హోదా అనేది అడిగాకు నీకున్నది. వేరే దగ్గర ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, వాళ్ళు బడ్జెట్ తీసుకుపోయి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు, కళ్యాణ చెక్కులు వాళ్ళు ఇస్తున్నారు ప్రతిపక్ష హోదా నుండి. నువ్వు ఈరోజు కళ్యాణ చెక్కులు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు ఒక్క పాపం వాళ్ళు చెక్కులు తీసుకోలేని పరిస్థితులు. ఎందుకంటే నువ్వు ప్రతిపక్ష హోదాలో క్యాబినెట్ హోదాలో నువ్వు సంతకం పెట్టే నాయకుని కాబట్టి, నేను ప్రజలు గెలిపించారు కాబట్టి నువ్వు చెక్కులు ఇచ్చే బాధ్యత నీది. కానీ ఇంతవరకు కూడా చెక్కులు ఇవ్వలేని దద్దము నువ్వు. కేసీఆర్ 3 సార్లు నేను గెలిపించారు, కానీ కడుపులో పెట్టి చూసుకున్నావు. కానీ నువ్వు ఇంతవరకు భర్త లేవు. నువ్వు మాకు ఏదన్నా అడగాలంటే, డెవలప్మెంట్ చేయాలంటే ఎవరిని అడగాలి చెప్పి ఇక్కడ మాకు ఎవరు? నువ్వే ఎమ్మెల్యే ఉన్నావు కేసీఆర్. కానీ సభకైతే పామోదలకి వెళ్ళి బయటకు వచ్చినావు. పామోదలకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడుతున్నావు, రాజస్థాన్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మేము అది ఇది అంటున్నావు. కానీ నేను చేసింది ఏముంది? ఏమి లేదు. నువ్వు ప్రతిపక్షంగా ఉండి ఇంతవరకు బయటకు వెళ్ళలేదు. నువ్వు ప్రజలు నీ దగ్గరికి ఎట్లా వస్తారని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ప్రజలకు సేవ చేస్తే వాళ్ళందరూ వాళ్ళే వస్తారు. కానీ ప్రజలకు సేవ చేయలేని దద్దము నువ్వు కేసీఆర్. ఈరోజు మా నర్సన్న మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు ఈరోజు గజ్వేల్ ప్రజలకు అండదండలు ఉండి ఏదైనా ఊళ్ళో పంట వస్తే అలా కష్ట సుఖాలు తెలుసుకొని ఏం కావాలి, ఏమవుతుంది, మా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ తీసుకొచ్చి ఎంతో కొంత సీసీ రోడ్లు కానీ బోర్లు కానీ తెప్పిస్తుండు మాజీ ఎమ్మెల్యే నర్సన్న. అది మేము తీరుస్తున్నాం. నీ బాధ్యత నువ్వు చేయవలసిన పని మా నర్సన్న మాజీ ఎమ్మెల్యే ఈరోజు చేస్తుండు. కానీ నువ్వు దత్తము ఈరోజు నువ్వు ఆమోదం వండుకొని నాటకాలు ఆడుతున్నావు. బిడ్డ నేను ప్రజలు క్షమించారు. ఏదైతే మేము సీఎం అంటున్నావు, సీఎం కరెక్ట్ చేస్తుండే ఈరోజు ఏదైతే మేము గ్యారంటీలు ఇచ్చినామో
200 కరెంట్ యూనిట్లు ఫ్రీ, బస్సు ఉచిత బస్సు ఫ్రీ, 2 లక్షల రుణమాఫీ చేసినాం. మళ్ళా అదేవిధంగా ఏదైతే జనాలకు సన్నబియ్యం ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఏదైనా మేము ఈ మళ్ళా ఇందిరమ్మ ఇల్లు కూడా ఏదైతే గరీబ్ వాళ్ళు ఉంటారో, ఏదైతే ఇందిరమ్మ హీరో అప్పుడు ఎట్లా కట్టుకున్నారో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు 5 లక్షలు ఇవ్వబోతున్నాం. కానీ నువ్వు ఎవరికి ఇది వరకు కూడా ఒక ఇల్లు కూడా ఊళ్ళల్లో ఇవ్వలేదు. మేము ఈరోజు ఏదైతే గరీబ్ వాళ్ళు ఉంటారో కట్టుకుంటే ఆ బడ్జెట్ కూడా త్వరలో కాబోతుంది. నువ్వు ఈ రోజుకైనా నువ్వు ప్రతిపక్షంగా ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు, క్యాబినెట్ అవుతున్నావు, కానీ ఈ రోజుకైనా నువ్వు బయటకు రా. గజ్వేల్ ప్రజలు నేను ఇప్పటికైనా గుర్తుపెట్టుకుంటాను. కానీ ఈనాటికి కూడా రాకుంటే నేను తరిమి కొడతానని ఈ ఛానల్ చెప్తున్నాను.